హ్యాపీ కార్తీక పౌర్ణమి. అన్నా కార్తీక పౌర్ణమి ఇవాళ ఇంట్లో స్పెషల్ ఏంటన్నా? బూర్లు, గార్లు, పరవన్నం, పులిహార అన్ని మీ ఇంట్లో చేసి బాక్సెస్ పట్టరా. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నాకు పెళ్లి సెట్ అయిందిరా. అమ్మ ఎలా ఉంటదిరా? ఏం చేస్తున్నారా? చెప్పను. చెప్పరా? చెప్పను. చెప్పరా? చిన్న విషయం కూడా మీకు చెప్పను. మాకు చెప్పకపోయినా పర్లేదు, మీది చిన్న విషయం అదేనా చెప్పు ఆవిడికి. ఏదైనా మంచి విషయం చెప్పవా నువ్వు? ఈ విశ్వంలో భూమి చాలా చిన్నది, ఆ భూమిలో భారతదేశం ఇంకా చిన్నది. ఓకే. ఆ భారతదేశంలో తెలంగాణ అనే రాష్ట్రం ఇంకా చిన్నది. ఓకే. ఆ రాష్ట్రంలో బోడుప్పులు అనేది మహా చిన్నది. ఓకే. ఆ బోడుప్పుల్లో అంతకంటే చిన్నది ఒకటి ఉంది. ఏంటది? ఇందా చెప్పింది. నలుగున్నావేంట్రా? నేను నెల రోజుల క్రితం స్నానం చేస్తుంటే ఒకటి వీడియో తీసాడన్నా. దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే వాడు యూట్యూబ్ లో పెడతాడేమో అని భయం వేస్తుందన్నా. నెలలేదు కదా, ఖచ్చితంగా పెట్టి డిలీట్ చేసి ఉంటాడు. ఒక వీడియో తీస్తే అందులో కంటెంట్ ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి ఉండాలి అప్లోడ్ చేయాలంటే. నేను దీపావళికి చాలా బాంబులు పేల్చాను కానీ ఒక బాంబు పేర్లేదు. ఒక బాంబు? ఏం బాంబు అది? జెండు బాంబు. జెండు బాంబు ఆ దీపావళికి ఎక్కడ కూడా పేర్లేదు, ఎక్కడ కూడా పేర్లేదు. ఈ పండక్కి మా బావ సత్యం వస్తున్నాడు ఊరి నుంచి. సత్యం అంటే చిన్నప్పుడు సత్యం సుందరం పిలిచారు ఊర్లో అందరూ మమ్మల్ని. చాలా తెలివైనడు. 25 years మళ్ళీ వస్తున్నాడు రా. ఓహో అంత గ్యాప్ ఎందుకు ఇచ్చాడు? డైలాగ్ మర్చిపోయాడు అందుకనే. ఆయన చూడాలనిపిస్తుందిరా నాకు. వచ్చేస్తున్నా. అరే బావా రా. డెలివరీ బాయ్ ఇచ్చాడా? డెలివరీ బాయ్, డెలివరీ అయిపోయిన బాయ్. బావరా సత్యం గుర్తుందా? చిన్నప్పుడు ఉండేవాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు అలాగే ఉన్నాడు. మా వాడు చిన్నప్పుడు సినిమాలు యాక్ట్ చేసేవాడు. 3 పేజీలు తెలిస్తే చెప్పేసేవాడు. ఏం చెప్పేవాడు? నా వల్ల కాదని, నా వల్ల కాదని. అరవింద్ స్వామి క్యారెక్టర్ సార్ భయమే లేదా మీకు? ఎవరు సార్ భయపడనని చెప్పారు? ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటా. నేను 400 సినిమాలు చేసినప్పుడు కూడా ఏ రోజు భయపడలేదు. ఎందుకో చెప్పనా? కట్టు తర్వాత షూటింగ్ చేస్తారు, కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి మేనేజర్ ఫోన్ చేసిన రోజు నుంచి సెట్ లో వెళ్లే వరకు భయపడుతూనే ఉంటాను సార్. ఎందుకో చెప్పనా? ఎక్కడ రైటర్లు పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు, అప్పుడే కాదు ఇప్పుడు భయపడుతున్నావు. అరే ఆగ్రా, ఫ్లో పోతున్నాడు. ఫ్లో ఎక్కడ ఉంది? ఇక్కడ భయపడనని ఎవరన్నారు సార్? ఇందులో 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్ రాయరు పెద్ద పెద్ద. ఇక్కడ నువ్వేం టెన్షన్ పడద్దు, ఓకేనా? బావగారు ఏం చేస్తుంటారు? బావగారు సాఫ్ట్వేర్. క్రికెట్ కోచ్ అన్నావు ఫస్ట్ అన్నానా? బావగారు క్రికెట్ కోచ్. బావగారు క్రికెట్ కోచ్ కదా. మీరు క్రికెట్ ప్లేయర్స్ ఏ ప్లేయర్ ఇష్టం మీకు? రొనాల్డో. ఆయన ఫుట్బాల్ కదా. అదేంటి ఫస్ట్ క్రికెట్ ఉండేవాడు కదా. బావా నన్ను గుర్తుపట్టలేదా? అరే ఇతను ఎవరు? బావా రా బావా రా. చాలా వచ్చు. అరే బావా నీకు విషయం తెలుసా? ఈరోజు పండగ కదా, మన ఊర్లో చాలా మంది లేడీస్ వస్తున్నారు. అందులో నీ మరదలు కూడా ఉంది, నువ్వు కనుక్కోవాలి. బావ పెళ్లి అయిపోయిందన్నా? ఎవరికి? బావకి. ఇంకా పిల్లలు పుట్టలేదు. నా తెలిసి నువ్వు ఊరి నుంచి వచ్చా కదా, అలసిపోయినట్లున్నావు. ముందు ఫ్రెష్ అవ్వు. అందరు లేడీస్ వస్తారు పండక్కి, అందులో నీ మరదలు ఉంటది, నువ్వు కనిపెట్టాలి. అదేనా? ఫ్రెష్ అవుతాం. వచ్చేసారా మన ఊరు లేడీస్ అందరూ వచ్చేసారు. ఏ విజ్జు కంగ్రాట్స్. ఏం అందంగా ఉంటారా నువ్వు నీ కలరు, నీ బొగ్గలో నువ్వు. ఏంటి బావా ఇంకా నువ్వు మారలేదా? ఎప్పుడు ఇలాగే ఉంటావా? అయినా అంత కకృతి ఎందుకు? ఇప్పుడు ఈ చెయ్యి ఉందా, ఇదంతా ఏంటి? చర్మం మట్టిలో కలిసిపోతుంది, నా సోల్ గాల్లో కలిసిపోతుంది, ఇందులో ఉన్న నీరు భూమిలో కలిసిపోతుంది. ఇలా అన్నింటిలో కలిసి ముందు ఒకసారి కలవచ్చు కదా, ఇంకేం కాదు. ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదో ఏం అర్థం కావట్లేదే. షీలాకి జవానీ కూడా వచ్చిందిరా ఈ రోజు. బావా 5 ఏళ్ళు నా కొడుకు ఎంత అల్లరి చేస్తాడో, తిండే తినట్లేదు తెలుసా అసలు. బావనా నీకు 5 ఏళ్ళు కొడుకున్నాడా? ఇంటర్ చదువుతాను అనుకున్నాను నేను. ఆడు ఇంటర్లో ఏంటి వర్షాకాలం చదువుతాడు, తర్వాత సమ్మర్లో చదువుతాడు, ఎనీ టైం చదువుతుంటాడు.
నా డ్రెస్ ఎలా ఉంది? ఈ హాఫ్ సారీ బాగుందా? ఎవర్రా చెప్పింది చందమామ ఒకటేనని? చందమామ 2, ఒకటి పైన ఉంటది, 2 మీ కూతురు పాప ఇంట్లో ఉంటది. ప్రసాద్ గారు, నేను ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాను. మీరందరూ ఎప్పుడు స్క్రిప్ట్సే చేస్తారు కదా, ఒక మంచి పాట పాడొచ్చు కదా. నవీన గారు ఏంటి అంత ఆనందంగా ఉన్నారు? నన్ను ఇంద్రజ గారు నువ్వు తొందరలో హీరోయిన్ అయిపోతా అన్నారు. అలాగైతే నన్ను హీరో అవుతా అన్నారు. నన్ను అయితే గొప్పగా మీడియా అవుతా అన్నారు. మీరు దేవరా చేశారు కదా? లేదే. చేశారు. ఎక్కడ చేసా? దేవరా సినిమాలో ఎన్టీఆర్ గారు స్వర్ణ మీద వేసుకుని వస్తారు కదా, ఆ స్వరం మీరే కదా కత్తిలో ఉండేసరికి కాదా? ఈవిడ కూడా దేవరాలో చేశారు. ఆ డైలాగ్ ఉంటది కదా, ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. మీ హస్బెండ్ చెన్నైలో బాగా బిజీ కదా, సినిమాలన్నీ చెన్నైలో చేస్తున్నారు, అసలు తెలుగులో ఒక్క సినిమా చేయట్లేదు, అక్కడే ఉంటున్నారట కదా. దానికి కారణం మీరేట కదా. ఏం చెప్పారు నా గురించి? ఇక్కడ టాచు తట్టుకోలే ఇక్కడ ఉంటున్నారట కదా. మధు, మీ ఆయన పేరు మధు అండి, అతని పేరు రమేష్. ని కలిసింది. ఇంత అందంగా ఉన్నావు, నీ మీద ఈగ కూడా వాలకూడదు. ఆల్రెడీ మురుక్కుంట్లో దోమే వాలింది. ప్రేమ వాలంటీర్ చేసేటప్పుడు ఎమ్మెల్యే గాడు. అంటే ఇప్పుడు మలేరియా వచ్చిందమ్మా నీకు? టైఫాయిడ్ కూడా వచ్చింది. పంచికే వచ్చేలా. పండగకు వచ్చిన చాలా థ్యాంక్స్ అని అందరూ. అరే మెడలో ఏంటి అది? హారం. ఎందుకారం ఎండలో పెడితే ఆర్తంగా. స్వర్గలోకమా ఇది? శ్రీదేవి డ్రామా కంపెనీ అన్న. ఇవన్నీ చూస్తుంటే రంభగారు లాగా అనిపిస్తున్నారు. ఆవిడ రంభగారు ఉన్నారా? ఊర్వశిరా? ఊర్వశి కాదు, మేనకలా ఏమో అనుకోండి. పొగుడుతున్నారా తిడుతున్నారా? తిలోత్తమా. అరే అంజలి చెప్పరా, ఎప్పుడు రా ఏ ఇయర్ మ్యారేజ్ అయింది? ఈ ఇయర్ లో ఆ ఇయర్ లో. నువ్వు ఎప్పుడైనా దేవతను చూసావా? చూడలే. చూపిస్తాను, ఇప్పుడు కాదు, ఇటుపక్క వచ్చాను. మీరు సార్ ఏమంటే అలా రోజు ఆయన బిజీ. ఖాళీ ఉన్నారు ఇంట్లో. అంటే మీకు వచ్చిన సీరియల్ లో బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పండి ఒకటి. ప్యాకప్. మన ఊరు ఆడవాళ్ళందరూ వచ్చేసారు. ఈ రోజు ఏంటి? కార్తీక పౌర్ణమి. చిరులు దీపాలు వదిలి మీ కోరికలు కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఓకేనా? ఈ లోపల పండగ నేనే కదా స్టార్ట్ చేశాను. ఒక్క విషయమే, నీకు విషయం చెప్పనా? వాళ్ళ కోరికల తర్వాత బావని పిలిచావు కదరా. అదే బావకి ఇందులో మరద ఉంది కదా, అది సర్ప్రైజ్. పిలవనా బావని? పిలు. బావా నీ సెగ్మెంట్ నిరూపించు. నిన్ను పండగ పిలిచా, ఇందులో నీ మరదలు ఉంది. చెల్లొద్ది. ఈవిడ పిన్ని, మరి ఆవిడ పెద్దమ్మ. అటొద్దులే. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిపించావు, పండగ అంటున్నావు, మరి ఎలా? ప్లాన్ ఏంటి? ఈ పండగ చేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచాను రా. కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, సూటులేని గోపాలుడే, సూటు వేసే భూపాలుడే, వీసమొచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే. కన్నుల కార్తీక దీపం వెలిగేనం తననం కన్నెల చేతుల వెన్నెల కలినేనం తననం ఇది మంగళ దేవత మందిర దీపం తననం ఇది వాకిలి ముగ్గుల సిగ్గుల పుష్పం తననం ఇది సిరులు కురిసి మరులు గొలుపు మంత్రం తననం రష్మి ఎక్కడ? రష్మి ఎవరు? శ్రీదేవి యాంకర్. ఆవిడెవరు? జడ్జి కూతురు. వాళ్ళిద్దరు ఎవరు? జడ్జి అండ్ యాంకర్. వాళ్ళెవరో నాకు తెలియదు. నీకే కదా, ఎవరికి తెలియదు. పద. ఎవరు పిలిచారు మమ్మల్ని? నాగార్జున గారు. అవునా? ఎందుకు? నువ్వు చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ కదా, ఏనారా పడ్డామని. ఇదిగో నా పందెం 500. నా పందెం 1000 రూపాయలు. 500. నా పందెం 1000 రూపాయలు. ఎందుకురా? నువ్వు ఎంతసేపు నిలబడతావా అని. మళ్ళీ నా పందెం 1000 రూపాయలు. నా పందెం 1500. నా పందెం 2000. నా పందెం ఇంద్రజ గారు పుట్టబొమ్మ గారిలో ఉంటారని నేను. కుందల బొమ్మలా ఉంటదని నేను.
నేనే గెలిచాను. డబ్బులు ఇవ్వండి 1500. దేనికి? మీరు చిన్న చిన్న జోకులు వేస్తే సిగ్గుపడతారని చెప్పానా? ఆయన అమ్మమ్మ అంటారు కదా, అమ్మ విలువ ఎప్పుడు తెలిసింది మీకు? జబర్దస్త్ కి శివాజీ గారు జడ్జిగా వచ్చినప్పుడు. అవన్నీ కాదు మేడం, మా ఊర్లో అందరూ లేడీస్ అందరూ కలిపి ఈ రోజు కార్తీక పౌర్ణమి చేసుకుంటున్నారు. చాలా మంచి విషయం అండి. అందులో పాటు మా బావ ఊరి నుంచి వచ్చాడు చిన్నప్పటి నుంచి. అగో సత్యం అని, అగో అతనే. అంటే నా మరద లీలేనా? కాదు, వాళ్ళు శ్రీదేవి జడ్జి యాంకర్స్ వాళ్ళు. రామ్ ప్రసాద్ గారు అవన్నీ ఓకే, ఆయన వచ్చారు హ్యాపీ, వీళ్ళందరూ కూడా కలిశారు. మరి ప్రాబ్లం ఏంటి? మమ్మల్ని ఎందుకు పిలిచారు? ప్రాబ్లం ఏం లేదండి, సరదా మీరు కొంచెం పండుగ బాగా చేశారు అనుకోండి, మా బావ ఎలాగా మరదలకు అనుకుంటాడు, అప్పుడు పెళ్లి గ్రాండ్ గా చేద్దామని. ఒక్క నిమిషం, ఇంకా ఆయనకి పెళ్లి కాలేదా? ఇంకా ఆయన ఆశపడుతున్నారా? ఆ విషయం మీరు అడుగుతున్నారా? అమ్మా దేవతలు ఇలా నవ్వుతారా? కానీ ఈ రోజు కార్తీక పౌర్ణమి స్పెషల్, ఇంద్రజ గారి స్పెషల్ నడుస్తుందా? ఫస్ట్ టైం మనకు ఒక ఈవెంట్, ఇద్దరు కొట్లాడుకోకుండా గొడవలు పడకుండా, సో ఎవరిని కన్విన్స్ చేయాల్సిన పని లేకుండా హ్యాపీగా మనం పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. అది కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా. సో మన విషెస్ ఈటీవీ ప్రేక్షకులకి చెప్పేద్దామా? ఆఫ్ కోర్స్, ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మా పండుగ సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ, నేను మా బావ వచ్చాడు, ఈ పండుగ గ్రాండ్ చేయాలి అంతే. డెఫినెట్ గా సూపర్ గ్రాండ్ గా చేస్తాము. ఇంతకీ మీ బావకి ఏం ఇష్టం? మా బావకి చాలా ఇష్టం, ఆటలైనా పాటలైనా గేమ్స్, అబ్బో బాగా చేస్తాడు. ఓ అవా, అవి శ్రీదేవి డ్రామా కంపెనీకి రైట్ హ్యాండ్ పని అబ్బా. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆటలు పాటలు గేమ్స్, ఆడవాళ్ళతో మధ్యలో దీపాలు వెలిగించడం అన్ని చేస్తాం. బావా ఈ ఆటలు పాటల మధ్యలోని మరలు కనుక్కోవాలి, నువ్వు అర్థమైందా? సరే సత్యం బావరా కూర్చుందా బాధ.